రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి ఉచిత మహిళా బస్సు ప్రయాణం సజావుగా సాగుతోందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. కడప జోనల్ చైర్మన్ కుల నాగరాజుతో కలిసి ఆయన రాయదుర్గం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. రాష్ట్రానికి త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. అందులోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చాలా సజావుగా సాగుతోంది స్కీమ్. నిన్న 18 లక్షల చిల్లర మంది మహిళలు ఈ స్కీమ్ వాడుతున్నారు. 18 లక్షల చిల్లర నిన్న ఒక్కరోజు వాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ నేను కొంతమంది కళ్యాణ వర్గంలో అయితే ఇక్కడ మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మహిళ కంబదూరు జరుపుకుంటూ వచ్చి మందులు తీసుకోవడానికి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా మందులు తీసుకొని మరి ఉచితంగా బస్సు ప్రయాణంలో వెళ్ళిపోతుందని చెప్పి అదేవిధంగా కొన్ని ఫ్యామిలీ ఇచ్చారు, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో స్కీమ్ని మంచిగా చాలా ఉత్సాహంగా స్కీమ్ని లబ్ధిదారులు వాడుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల ఆధార్ జిరాక్స్ కాపీలు లేకపోతే ఫోన్లో సాఫ్ట్ కాపీ చూపించినప్పుడు అలౌ చేయలేదని చెప్పారు. దానికి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ అప్పుడే ఇచ్చేసి ఆ రోజు రాత్రిగా ఇచ్చేసి అలౌ చేయమని చెప్పారు. త్వరలో మహిళలందరికీ కూడాను స్మార్ట్ కార్డు అంటే ఆధార్ నెంబర్తో లింక్ చేసినటువంటి ఒక స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఆధార్ ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి స్మార్ట్ కార్డు వాళ్ళు తెచ్చేసుకుంటుంది. దాన్ని ఒకసారి స్కాన్ చేసేసి ఎక్కడి నుంచి అడగలుగుతారో చెప్తే మా రికార్డులో కూడా వచ్చేస్తుంది. సో అదిగా చేయాలని చెప్పి ఆలోచన ఉంది.